రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో ఏదైతే అన్నదానానికి సంబంధించినటువంటి విరాళాల సొమ్ముని బొక్కేశారన్నటువంటి కాన్సెప్ట్ మీద టీటీడీ కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. అమరావతిలోని వెంకటపాలెం దగ్గర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అన్నదాన పథకానికి వచ్చిన విరాళాల్లో కొంత సొమ్ముని కింది స్థాయి సిబ్బంది భోజనాలు క్యాటరింగ్ చేసే వ్యక్తి కుమ్మక్కై నొక్కేసి తక్కువ నాణ్యతను భోజనాలు అందిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా అధికారుల దృష్టికి వెళ్లడంతో నెల రోజుల క్రితం ఆలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. భక్తులు అన్నదానం చేయాలని డబ్బిస్తే ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి దాతల పేరు నమోదు చేసుకుని ఆ సొమ్మును అన్నప్రసాదం క్యాటరింగ్ చేసే వ్యక్తికి ఇమ్మని చెప్పి అందులో కొంత నగదును దారి మళ్లించి సిబ్బంది కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతాలో వేయించుకున్నట్టు విజిలెన్స్ విచారణ తేలింది. ఇదే తరహాలో క్రమంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు ఆలయం వద్ద అన్నప్రసాదం కోసం 3.5 లక్షల విరాళం అందిస్తే కేవలం 70,000తో నాణ్యత లేని పదార్థాలతో అన్నదానం జరిపి మిగిలిన సొమ్ము దారి మళ్లించినట్టు విచారణ స్పష్టమైంది. భక్తుల నుంచి స్వీకరించే అన్నదాన విరాళాలకు రసీదులు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయం మీద ఆలయ సూపరింటెండెంట్ మల్లికార్జున వివరణ కోరితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం టీటీడీ ఉన్నతాధికారులకు పంపించామని, ఆలయంలో సరిగా విధులు నిర్వహించిన కొంతమంది సిబ్బందిని బదిలీ చేశామని చెప్పారు. ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం సజావుగా జరుగుతుందని, భక్తులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయం వద్దకు అన్నప్రసాదాలు తీసుకొచ్చి స్వయంగా భక్తులే వితరణ చేయొచ్చని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం కింద స్థాయి సిబ్బంది ఎవరైనా భక్తులు విరాళాలు తీసుకున్నా ఎవరైనా క్యాటరింగ్ పేరు చెప్పి డబ్బులు ఇవ్వమని అడిగినా వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.